నవంబరు 21 చూడండి. లాస్ట్ మూమెంట్ 88 ప్రకారం తీసుకొచ్చాము. ఆమోదించిన ప్రతిపాదన వెంటనే కౌన్సిల్లో రద్దు చేయాలి. ఆమోదించిన ప్రతిపాదన కౌన్సిల్లో వెంటనే రద్దు చేయాలి. ఆమోదించిన ప్రతిపాదన వెంటనే కౌన్సిల్లో రద్దు చేయాలి. ఆమోదించిన ప్రతిపాదన కౌన్సిల్లో వెంటనే రద్దు చేయాలి. ఈ స్థలానికి సంబంధించి కౌన్సిల్లో ప్రతిపాదన పెట్టారా లేదా? ఈ సబ్జెక్టుకు సంబంధించి కౌన్సిల్లో అయితే ప్రతిపాదన పెట్టలేదండి. ఇది వీళ్ళు చెప్పడం స్థలం గలాలు ఏప్రిల్లో మేము అప్లై చేసుకున్నామని చెప్తున్నారు. కానీ వాళ్ళు ఎందుకు దాన్ని గోప్యంగా ఉంచి అత్యవసరంగా పెట్టాల్సి వచ్చింది? అత్యవసరంగా అంటే 88K ప్రకారం పెట్టాలి అంటే ప్రాణాల మీదకి వచ్చే సబ్జెక్ట్ అయితే ఆ విధంగా పెట్టడం జరుగుతుంది కౌన్సిల్కి. కానీ ఇది అంత ప్రాణాల మీదకి వచ్చే సబ్జెక్టు కాదు. కానీ ఎందుకు అధికార పార్టీ వాళ్ళు ఈ విధంగా గోప్యంగా ఉంచి అప్పటికప్పుడు పెట్టారో మాకు అర్థం కావట్లేదు. కానీ వైఎస్ఆర్ పార్టీ తరఫున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద కూడా ఈ అవినీతి రుద్దారు కాబట్టి మేము న్యాయం కోసం పోరాడుతున్నాం. ఇది ఎమ్మటే తీర్మానాన్ని రద్దు చేయాలని చెప్పి మేము మా పార్టీ తరఫున తెలియజేస్తాం. చెప్పండి, దాదాపు 21 సంవత్సరాల నుంచి ఇది పెండింగ్లో ఉన్నప్పటికీ కూడా హడావుడిగా అంత తీర్మానించాల్సిన అవసరం ఏంటంటారు మేయర్? మరి అవసరం ఏదైతే ఉందో మరి అధికార పక్షానికే తెలియాలండి. ఎందుకంటే మరి ఈ నెల 7వ తారీఖున జరిగినటువంటి కౌన్సిల్ సమావేశాల్లో ఆఖరి 10 నిమిషాల్లో ఒక 10 నిమిషాలు వాయిదా వేసి వచ్చి మేయర్ గారు మరి ఇది ఇవ్వటం జరిగింది. మరి దీనిలో వెనక ఉన్నటువంటి గోప్యం ఏమైతే మరి ఇవాళ బయటకు వచ్చిన కథనాల ప్రకారం మరి కోట్ల రూపాయల సొమ్ము చేతులు మారిందని చెప్పేసి బయటకు వచ్చిన కథనాల ప్రకారం మరి వాళ్ళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద అధికార పార్టీ వాళ్ళు బురద జల్లే ప్రయత్నంలో మరి అధికార పార్టీలో ఉన్నటువంటి కొంతమంది సభ్యులే కానివ్వండి, కార్పొరేటర్లే కానివ్వండి, వాళ్ళ ప్రతిపక్షంగా ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ల మీద బురద జల్లడం జరిగింది. మరి మేము ఈ బురద చల్లటాన్ని అవినీతిని ఖండిస్తున్నాము. మరి ఏదేమైనప్పటికీ మేయర్ గారు బాధ్యత వహించాల్సి ఉంది. మరి దీని గురించి కౌన్సిల్లో అత్యవసర సమావేశం పెట్టి మళ్ళీ దీని ప్రతిపాదన అనేది ఉపసంహరించుకోవాలని చెప్పి తెలియజేస్తారు. టీడీపీ వాళ్ళు పెద్ద ఎత్తున ముడుపులు తీసుకుని హడావుడిగా దీని ప్రతిపాదనను తీర్మానించడం జరిగింది కౌన్సిల్లో. అయినప్పటికీ కూడా వైఎస్ఆర్సీపీ మీద బురదల ప్రయత్నం చేస్తున్నారు. దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? వాళ్ళల్లో ఉన్నటువంటి ఆ యొక్క కుమ్ములాట మేయర్ పదవి కోసం ఎంతోమంది అందులో రేసుల్లో ఉన్నారని చెప్పని ఎన్నోసార్లుగా మన మీడియాల్లో కథనాలుగా వింటున్నాము. ఆ యొక్క నేపథ్యంలో
ఈ యొక్క ప్రతిపాదనని అత్యవసరంగా పెట్టినటువంటి ఈ యొక్క ప్రతిపాదనని ఆసరాగా తీసుకుని అటు వాళ్ళల్లో వాళ్ళు బురద జల్లుకునే ప్రయత్నం చేసుకుంటూ ఇటు ప్రతిపక్షంగా మమ్మల్ని కూడా బురద జల్లే ప్రయత్నం చేశారు. ముడుపులు అందింది వాళ్ళకి, చేసింది వాళ్ళు, కానీ బురద అంటించింది మా మీద. కనుక దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. అత్యవసర సమావేశం ఏర్పాటు చేయమని ఏసీజీ గారికి రిప్రజెంటేషన్ కూడా ఇచ్చున్నాము. వచ్చే కౌన్సిల్లో వైఎస్ఆర్సీపీగా మా వంతుగా మేము సమగ్రమైనటువంటి చర్చలో మేము పాల్గొంటాము. దీని మీద సమగ్రమైనటువంటి తీర్మానం వచ్చే వరకు మా పోరాటం మేము చేస్తాం. ఇదే కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నేత గౌతమ్ రెడ్డి గారు కూడా పాల్గొనడం జరిగింది. చెప్పండి, ఇటు టీడీపీ నేతలు ఇటు మేయర్ పెద్ద ఎత్తున ముడుపులు తీసుకొని అప్పటికప్పుడు తీర్మానించవలసిన అవసరం ఏమొచ్చిందంటారు ఈ విషయంలో? ఈ రోజున 13 ఎకరాలకు సంబంధించినంత వరకు కూడా లేఅవుట్కి సంబంధించి పూర్తి స్థాయిలో విచారణ జరపటం కానీ, చర్చ చేయటం కానీ, కార్పొరేటర్లు అందరూ కూడా వివరం ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంటే ఏ రకంగానూ కూడా దాని మీద అవకాశం కలగజేయకుండా 88K అనేటువంటి దాని మీద అర్ధరాత్రి పూట ప్రవేశపెట్టినటువంటి తరుణంలో ఆఖరి నిమిషంలో తీసుకొచ్చి కౌన్సిల్ ముందు పెట్టడం జరిగింది. కౌన్సిల్ ముందు పెట్టినప్పుడు చర్చ చేయడానికి ప్రతి సభ్యుడికి 59 మందికి కూడా అవకాశం కలగజేయాలి. దాన్ని తూతు మంత్రంగా వెంటనే ఫైల్ మూసేసి తీర్మానం అయిపోయింది అనేటువంటి పద్ధతిలో ప్రతిపక్షాలు కూడా సరైనటువంటి అవకాశం ఇవ్వకుండా సమావేశం అయిపోయింది అనేటువంటి దానిలో తెలియజేయడం జరిగింది. మేము వాళ్ళు చెప్పేటువంటిది ఈ సొసైటీకి సంబంధించినటువంటి విషయంలో పూర్తి స్థాయిలో అవకతవకలు జరిగినాయి, కోట్లాది రూపాయలు చేతులు మారినాయి. ఈ మారినటువంటి క్రమంలో చూస్తూ ఉంటే మేయర్ కానీ, మంత్రి కానీ, ఎమ్మెల్యే కానీ పూర్తి స్థాయిలో అవినీతి కూరుకుపోయి ఉన్నారు. అందుకే చెప్తున్నాం, దీనిపైన న్యాయ విచారణే కాదు, సిబిఐ ఎంక్వైరీ జరగాలి. అవసరమైతే కనుక ఆ సిబిఐ ఎంక్వైరీలో దోషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా బయటికి తీయాల్సినటువంటి బాధ్యత ఉన్నది. ఇవాళ కార్పొరేషన్లో ఇన్హరెంట్ పవర్స్ కలిగినటువంటి రాష్ట్ర ప్రభుత్వం వెనువెంటనే దీనిపైన కమిటీ వేసి నిర్ణయం చేసి హై హ్యాండెడ్గా కార్పొరేటర్ల యొక్క ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి కార్పొరేటర్లను నోరు నొక్కేటువంటి పద్ధతిలో తీసుకునేటువంటి నిర్ణయాన్ని తప్పుపడుతున్నాం. తప్పు పట్టడమే కాకుండా అవసరమైతే ఈ కార్పొరేషన్లో ఇంత అవినీతి జరిగింది కాబట్టి కార్పొరేషన్ రద్దు చేయమని కూడా కోరుతా ఉన్నాం.